హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను మీకు ఒక విషయం అయితే చెప్తాను, ఒక స్టోరీ చెప్తాను. ఫస్ట్ అయితే ఇది వినండి. అంతకంటే ముందు ఇదంతా ఏంది, ఈ సెటప్ ఏంది, ఈ డ్రెస్ ఏంది, నువ్వేంది, నీ హెయిర్ స్టైల్ ఏంది అని కొంతమంది అనుకోవచ్చు. బట్ ఐ స్టిల్ నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా అని అయితే అనుకుంటున్నాను. వేరే వాళ్ళకి నచ్చినట్టు మనం ఉంటే మన లైఫ్ కాదు అది. మనకి నచ్చినట్టు మనం ఉంటేనే అది మన లైఫ్ అవుతుంది. సో ఇది అందరికీ యూజ్ అవుతుంది, అందరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి ప్లేస్కి వెళ్ళినా కూడా, ఎటువంటి స్థాయికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మీకు ఇది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు వీడియో టాపిక్ ఏంటంటే, నేను ఒక స్టోరీ తెలుసుకున్నా రీసెంట్గా ఈ 2 డేస్లో. ఏంటంటే ఇప్పుడు అంటే నేను మాట్లాడబోయేది గవర్నమెంట్ జాబ్స్ గురించి. సో ఇప్పుడు ఏంటంటే, ఒక పర్సన్ ఉండు. సో ఆ పర్సన్ ఏమనుకుంటే, ప్రీవియస్ ఒక 3-4 మంత్స్ బ్యాక్, 3 మంత్స్ బ్యాక్ తెలంగాణ స్టేట్ కోర్ట్ జాబ్స్ పడినాయి. సో అప్పుడు మనోడు ఒక పర్సన్, ఆ పేరైతే నేను మెన్షన్ చేయను, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో చదువుదామని గట్టి కూర్చుండు, అప్లికేషన్ పెట్టిండు, సిలబస్ తెలుసుకుండు, బుక్స్ ముందేసుకుండు, కంటిన్యూస్గా సీరియస్గా 15 డేస్, దాదాపు 15 డేస్ వరకు చదివింది. తర్వాత ఏమైందంటే వానికి ఇక్కడే మీకు చాలా తెలుస్తాయి. సో ఇక్కడ తర్వాత ఏమైందంటే, ఒక ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో, ర్యాండమ్ ఫ్రెండ్, వాడికి ఎటువంటి అవగాహన కూడా లేదు గవర్నమెంట్ జాబ్స్ మీద. అలాంటి ఫ్రెండ్ చెప్పిన మాటలు విని వాడి ప్రిపరేషన్ డిస్టర్బ్ చేసుకుంటూ, వాడి మైండ్ డిస్టర్బ్ చేసుకుంటూ, ఇంకా స్మోకింగ్కి కూడా ఇంకా నేను చెప్పాను. సో అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ వాడు ఏం చెప్పిండనే కదా మీకు డౌట్ అంతా. వాడు ఏంటంటే, కోర్టు జాబ్స్ అనేవి లిమిటెడ్ జాబ్స్ ఉంటాయి, అది కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయి. అవి రావాలంటే ఖచ్చితంగా దాంట్లో తెలిసిన వారికి మాత్రమే, రికమెండేషన్స్ ద్వారా మాత్రమే జాబ్స్ అనేవి ఇస్తారు అని వాడు విన్నాడు. సో ఆ ఉన్న 1-2 పోస్ట్ కోసం వాడు చదువుతున్నాడు, ఎంత సీరియస్గా చదువుతున్నాడు. కానీ వాడు చెప్పిన ఒక్క మాట వల్ల వాడి ప్రిపరేషన్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. మొత్తానికి వాడే డిస్టర్బ్ అయిపోయింది. సో అందుకోసమే ఎవరైనా ఏదైనా ప్రిపేర్ అవుతుంటే మీరు ఎటువంటి వాడిని డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే వాడిని చూసుకొని వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. వాడు గెలుస్తాడా గెలవడా అది వేరే విషయం. కానీ వాడు గట్టిగా వాడి ఎఫర్ట్స్ పెట్టి ప్రయత్నం చేస్తుండు కదా. సో వాడిని మీరు ఎందుకు మధ్యలో అలాంటి మాటలు చెప్పి వాడిని వేరే వేలకు తీసుకుపోయి అలా చేయడం ఎందుకు? సో ఇది కరెక్ట్ కాదు. సో నేను దీని ద్వారా నేను తెలుసుకునేది ఏంటంటే, మనమంటూ ఒక గోల్ అనుకుంటే దాన్ని రీచ్ అయ్యే వరకు ఎవ్వరి మాట విను, కానీ విన్నట్టు వదిలేదు. అంటే ఈ చెబుతాను. సో అప్పుడే నీ డ్రీమ్ మీద నువ్వు ఫోకస్డ్గా ఉంటావు. సో నేనేం చెప్తున్నా నీకు అర్థమవుతుంది కదా. ఇంకా ఎవ్వరు కూడా టైం వేస్ట్ అయితే చేయకండి. తెలంగాణలో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, ఇది డ్యామ్ షూరు. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న ఈ 4-5 మంత్స్లో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, కోచింగ్లు తీసుకుంటూ ఒక లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. కోచింగ్లు తీసుకుంటూ, రూమ్స్లలో ప్రిపేర్ అవుతూ, ఇంకా సమ్ పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు, ఇంకా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు, ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, ప్రిపరేషన్ పేరు మీద ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అవుతా అని ప్రిపరేషన్ పేరు మీద మీ టైం మాత్రం వేస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే
ఒక్కసారి టైం పోతే మాత్రం అసలు రాదు. అది గుర్తుంచుకోండి మీరు. టైము, మనకున్న హెల్త్, మనం తీసుకునే ఫుడ్, మనం బిహేవ్ చేసే బిహేవియర్, వీటి మీద ఆధారపడి ఉంటుంది. సో నేను చెప్పగలిగేది ఒకటే, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, మీ ఇంట్లో సిచ్యువేషన్స్, మీ పేరెంట్స్ నీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయి చూపించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే, అంటే మా ఫ్రెండే వాడు ఏంటంటే ఇంటి దగ్గర నుంచి కోచింగ్కి వెళ్తా అని చెప్పేసి సమ్ కోచింగ్ ఫీకి సంబంధించినటువంటి మనీ కావచ్చు, హాస్టల్ ఫీజుకి కావచ్చు, అవన్నీ తీసుకొని ఇంకా సిటీకి వచ్చేసింది. వచ్చిన తర్వాత వాడు వచ్చిండు, అయిపోయింది, హాస్టల్లో జాయిన్ అయిపోయింది. ఇన్స్టిట్యూట్కి కూడా 5 months 6 months పీరియడ్ షార్ట్ టర్మ్ కోచింగ్ అదైతే కట్టేసిండు, అయిపోయింది. హాస్టల్కి 1 month కట్టేసింది, అయిపోయింది. ఇంకా క్లాస్కి వెళ్తాడు, చదువుకుంటూ వస్తుంది, అదంతా ఓకే. కానీ వీళ్ళతో ఎవరైతే రూమ్మేట్స్ ఉంటారో వాళ్ళే ఎలా ఉన్నారు తెలుసా? క్లాస్కి వెళ్తారు కానీ క్లాస్లో ఉండరు, బయట తిరుగుతారు. హాస్టల్కి వస్తారు, పడుకుంటారు. నైట్ తినేసి 8:30 తినేసి బయటికి వెళ్ళి 1కి వస్తారు. సో అలా ఉంటే అలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవ్వడానికి వచ్చిన వాడికి ఎవడైతే ఉంటాడో వాడికి పెద్ద మైనస్ కదా. ఒక్కసారి ఆలోచించండి. సో అలా ఉంటవి, కొంచెం క్యారెక్టర్స్, మనుషులు అలా ఉంటారు. కొంచెం చూసుకొని జాగ్రత్తగా మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో దాని మీద ఫోకస్డ్గా ఉండండి. ఫోకస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఈ జనరేషన్లో, ఈ కాంపిటీషన్లో. సో మీరందరూ మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది జస్ట్ మోటివేషన్ కోసం, ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్దామని మాత్రమే వచ్చినాను. సో నెక్స్ట్ అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై తెలంగాణ.